దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరితో మాట్లాడునుగాక, బలపరచునుగాక. వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, అందరు నా వైపు చూస్తా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని తెలియజేస్తున్నాను. కొలసి అనే పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అది రోమా సామ్రాజ్యపు పౌరసత్వం కలిగిన ఒక ధనవంతుడు కొలసి అనే పట్టణంలో ఉన్నాడు. అతని పేరు ఫిలెమోన్. ప్రైజ్ ది లార్డ్. అతని పేరు ఫిలెమోన్. రోమా పౌరసత్వం కలిగిన వాడు. కొలసి అనే పట్టణంలో మంచి ధనవంతుడు అతను. అపోస్తుడైన పౌలు దైవజనుడు గ్రామాలకు, పట్టణాలకు, దేశాలు, ఖండాలు దాటి సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు ఎఫెసు అనే పట్టణంలో కేంద్రంగా తీసుకొని ఆ పట్టణంలో నుంచి ఈ చుట్టుపక్కల ఉండే పట్టణాలకు, సిటీస్కు సువార్త వెళ్ళాలా, దేవుని వాక్యం అందాలా అని ఎఫెసు అనే ఆ పట్టణాన్ని కేంద్రం చేసుకొని అక్కడ దేవుని మాటలు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఈ అపోస్తుడైన పౌలు గారు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ధనవంతులంతా ఎక్కడికి పోవడానికి ఇష్టపడతారంటే ఒక మంచి సిటీకి పోవడానికి ఇష్టపడతారు కదా. ధనవంతులు పల్లెటూరులోకి పోవడానికి ఇష్టపడరు. ధనవంతులు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారంటే మంచి సిటీకి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మన కడప, ప్రొద్దుటూరు ఇట్లా చుట్టుపక్కల ఉండే ఊర్లు, గ్రామాలు, మండలాలు, జిల్లాలన్నీ అటు హైదరాబాద్ పోవడానికో, ఇట్లా బెంగళూరు పోవడానికో, ఇట్లా విజయవాడ పోవడానికో, విశాఖపట్నం వెళ్ళడానికో, చెన్నై పోవడానికో ఎక్కువగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ డెవలప్ కావాలని, అక్కడ పోతే కొన్ని నేర్చుకుంటామని, లేదంటే అక్కడ పోతే ఇంకా ఏదైనా మనము వాళ్ళు తయారు చేసి అక్కడ అమ్మడానికి కొంచెం వీలుగా ఉంటుంది. అది పెద్ద సిటీలు. అట్లనే ఈ ఎఫెసు అనే పట్టణానికి చుట్టుపక్కల ఉండే ఊర్లన్నిటి నుంచి వచ్చేవాళ్ళు. పౌలు ఇక్కడ ఆ ఎఫెసు అనే పట్టణాన్ని కేంద్రం చేసుకొని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ ఫిలెమోన్ అనే వ్యక్తి వచ్చి అక్కడ దేవుని మాటలు విన్నాడు, సువార్త విన్నాడు, యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. యేసు ప్రభు గురించి తెలుసుకొని మారు మనసు పొంది, బాప్తిస్మము పొంది, రక్షణ పొంది తన సొంతూరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక సంఘం పెట్టేస్తున్నాడు, చర్చి నడిపిస్తూ ఉన్నాడు. ఇతను మంచి ధనవంతుడు, డబ్బున్నాడు, ఆస్తిపరుడు, బాగా జ్ఞానవంతుడు, డబ్బున్నాడు, బాగా చదువుకున్నవాడు కూడా ఈ ఫిలెమోన్ అనే వ్యక్తి. సువార్త విన్నాడు. సువార్త విని అక్కడితో వదిలిపెట్టుకోకుండా బాప్తిసం తీసుకున్న తర్వాత అతనికి ఒక ఆశ ఏంటంటే, నేను కూడా నా ఇంట్లో ఒక సంఘాన్ని నడిపించాలా. ఆ కాలం సంఘాలు లేవు కదా, మనలాగా మందిరాలు ఏమి ఉండేటి కావు. ఒక ఊరంతటికి ఒకటే ఒక వ్యక్తి ఉంటే ఆ ఇంట్లో ఆ వ్యక్తి ఇంట్లోనే సంఘం నడిపించేవాళ్ళు. ఈ వ్యక్తి కూడా తన ఊరికి వెళ్ళిపోయి ఆ వ్యక్తి ఇంటినే సంఘంగా, చర్చిగా మార్చేసుకొని ఆ ఇంట్లో చర్చి నడిపిస్తూ ఉండేవాడు. బాగా డబ్బు ఉండే వ్యక్తి, ధనవంతుడు. ఆ కాలం ధనవంతులు ఏం చేసేవాళ్ళంటే, డబ్బు ఉండే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ ఇంట్లో కొంతమంది పని మనుషులు పెట్టుకునేవాళ్ళు. పని మనుషులు కొనుక్కొని, దాసులుగా కొనుక్కొని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు సంతలో గొర్రెలను, మేకలను ఇట్లా ఎట్ట అమ్ముతూ ఉంటారో ఆ కాలం సంతలో మనుషుల్ని అమ్మేవాళ్ళు. వాళ్ళని వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. వాళ్ళని వాళ్ళు అమ్ముకొని ఒక ఇంట్లో పనికి దాసునిగా అమ్మేసుకునేవాళ్ళు. ఈ ఫిలెమోన్ అనే వ్యక్తి సంతలోంచి ఒక వ్యక్తిని కొనుక్కొని వచ్చుకున్నాడు. చాలామందిని కొనుక్కున్నాడు. పని వాళ్ళను పని చేయడానికి వాళ్ళ ఇంట్లో ఏదో పాలేరు పనో, ఇంట్లో పనో, గృహ నిర్వాహకుడో ఏదో ఒక పనికి పిలుచుకున్నాడు. ఆ ఇంట్లో చర్చి కూడా నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఆ పనులలో ఒక పనుడు ఈ ఓనర్కి మోసం చేస్తున్నాడు. ఈ ఫిలెమోను ఈ వ్యక్తికి మోసం చేస్తున్నాడు. మోసం చేసి పారిపోయినాడు. ఏం మోసం చేసినాడు? దొంగతనం చేసి ఉండొచ్చు, లేదంటే తిరగబడి ఉండొచ్చు,
లేదంటే ఏదైనా అన్యాయం చేసి ఉండొచ్చు, తెలియదు. మొత్తానికైతే ఈ ఓనర్కు ఈ ఫిలోమోన్ అనే వ్యక్తికి అన్యాయం చేసి ఈ దాసుడు, ఈ పనుడు పారిపోయినాడు, ఊరు వదిలి పారిపోయినాడు, వెళ్ళిపోయినాడు. ఏం చేసినాడో తెలియదు. పారిపోయి ఏం చేశాడంటే ఈ ఫిలోమోనుకు సువార్త ప్రకటించినాడు కదా అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నప్పుడు, ఆ పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోయినాడు. పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోయి సహాయం కోసం ఏం అవసరం ఉందో ఏమో తెలియదు, కానీ పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఈ వ్యక్తి, ఈ మోసం చేసినాడు, ఈ దాసుని పేరు ఏం పేరు అంటే ఒనేసిం. గుర్తుపెట్టుకోండి, యజమానుని పేరు ఫిలేమోన్, పని చేసేవాని పేరు ఒనేసిం. ఈ ఫిలేమోనుకు సువార్త చెప్పి బాప్తీసం ఇచ్చి రక్షణలోకి నడిపించిన అతని పేరు అపోస్తలుడైన పౌలు. ఈ ఫిలేమోన్ దగ్గర పని చేసేవాడు దాసుడు, పనుడు ఒనేసిము. ఈ ఓనర్ని ఫిలేమోన్ మోసం చేసి పారిపోయినాడు, వెళ్ళిపోయినాడు. పారిపోయి ఇతనికి బాప్తీసం ఇచ్చినట్టు చూసినారా, ఇతన్ని రక్షణలోకి నడిపించినాడు, ఇతనికి వాక్యం చెప్పినాడు, సువార్త చెప్పినాడు. పౌలు గారి దగ్గరికి పారిపోయి అక్కడ ఉండిపోయినాడు. పౌలు గారి దగ్గరికి పోయి ఉండి అక్కడ పౌలు గారు జైల్లో ఉన్నాడు. ఆ జైల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. ఈ పౌలు గారు ఇతని వాక్యం చెప్పడం స్టార్ట్ చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పౌలు గారు ఇతనికి వాక్యం చెప్పడం స్టార్ట్ చేసినాడు. ఎందుకు అతని దగ్గరికి వెళ్ళినాడంటే, దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ వ్యక్తి దగ్గరికి, పౌలు గారి దగ్గరికి వెళ్ళినాడంటే, ఈ ఫిలేమోన్ ఎప్పుడు సేవకుని గురించి చెప్పుకుంటా ఉన్నాడు. నన్ను రక్షణలోకి నడిపించింది, నా కోసం ప్రార్థన చేసింది, నాకు సువార్త చెప్పింది, నాకు బాప్తిసం ఇచ్చింది, నాకు ప్రభును పరిచయం చేసింది, నన్ను పాపంలోంచి శాపంలోంచి విడిపించబడడానికి కారణమైన ప్రభును పరిచయం చేసిన వ్యక్తి, నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ నాయకుడు, నన్ను కాపాడినవాడు అపోస్తలుడైన పౌలని ఇతను సంఘంలో ఎప్పుడు తన కుటుంబంలో దైవజనుని గురించి చెబుతా ఉండేవాడు. ఆత్మీయ తండ్రి గురించి, పాస్టర్ గారి గురించి. అది విన్నట్లున్నాడు ఈ వ్యక్తి. ఎవరు? ఒనేసిం. సరాసరి వెళ్ళిపోయి అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఎందుకు ఉన్నాడంటే, సువార్త ప్రకటించేటప్పుడు అందరూ మనలాగా మంచోళ్ళలాగా కరపత్రాలు తీసుకొని చదువుకొని గమ్ము ఉండరు. కొంతమంది ఉంటారు, సువార్త కరపత్రం ఇస్తే వాళ్ళు కొట్టడము, కొంతమంది తిట్టడం, కొంతమంది ఎగతాళిగా మాట్లాడడము, కొంతమంది జైల్లో పెట్టించడం, కొంతమంది కేసులు పెట్టించడము, కొంతమంది ఇట్లా హింసిస్తారనమాట. సువార్తకు పోతే వీళ్ళు యవన పిల్లలు పోతా ఉంటారు సువార్తకు, కరపత్రాలు ఇచ్చి, అమ్మా యేసు ప్రభు గురించి ఇదో ఇది చదువుకోండి, ఇందులో దేవుని మాటలు ఉన్నాయి, ఇది చదువుకుంటే మీ మనసు మారుతుంది, ఇది ఒకసారి చదివి చూడు, ఇందులో మంచి మాటలు ఉంటాయని వీళ్ళు కరపత్రాలు ఇస్తే కొంతమంది మనుషులకి ఇస్తారు. కొంతమంది ప్రేమగా తీసుకుంటారు, కొంతమంది ఏడో రకంగా తీసుకుంటారు. కొంతమంది ఉంటారు మూర్ఖులు, వాళ్ళు ఏం చేస్తారంటే నలిపి పడేయడము, కొంతమంది మత ప్రచారం చేస్తానేంది అనేవాళ్ళు కొందరు, రకరకాలుగా మాట్లాడే వాళ్ళు కొందరు, యేసు ప్రభు అంటే చిరాకు పడే వాళ్ళు కొందరు, ఇట్లా ఉంటారు. కొంతమంది కొడతారు, కొంతమంది ఏదో వాళ్ళ ఆస్తిని అడిగిన ఫీలింగ్తో ఇట్టా చూస్తారు. రకరకాలుగా పేపర్ ఇస్తే దాని మీద ఆస్తి పేపర్లు సంతకం పెట్టు అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు. అట్లుంటాయి కొంతమందికి. కొంతమంది అట్లా ఫీల్ అవుతారు. మన కరపత్రాలు ఏం రాసి ఉంటుంది? యేసు ప్రభువుని నమ్ముకోండి నాయన, ఆయన మీ పాపముల నుంచి విడిపిస్తాడు, తాగుడుబోతు నుంచి మనసు మారుస్తాడు, మంచి జీవితం ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, మంచి కుటుంబంలో బాగా బ్రతుకుతావు, 10 మందిలో బాగుంటావు, నీకు మంచి పేరు ఇస్తాడు నాయన అనే అందులో రాయబడి ఉంటుంది. అంతేగాని నువ్వు దొంగతనం చేయి, నువ్వు మర్డర్లు చేయి, నువ్వు మానభంగాలు చేయి, లేకుంటే ఊరి మీద దున్నపోతు పడినట్టు పడు అని దాంట్లో ఏమి ఉండవు. ఉండేది ఏ మాటలు ఉంటాయి? మంచి మాటలు ఉంటాయి. మనసు మార్చుకొని ఆయన, నీ మనసు మార్చుకుంటే బాగుంటుంది. ఇంట్లో కొట్లాటలు, గొడవలు, నీకు నీ భార్యకు మధ్య సమాధానం లేదు, నీకు నీ భర్తకు మధ్య సమాధానం లేదు, ఈ బలహీనతలకు, ఈ చెడు అలవాట్లకు బానిస అయిపోయి ఎన్ని రోజులని సంపాదించుకొని ఈ కష్టాన్ని వృధా చేసుకుంటావు అని దాంట్లో 4 మాటలు రాసి ఉంటాయి. అవి ఇలా నచ్చ కొంతమంది మంచి మనసాక్షి తీసుకొని అది చదువుకొని నిజమే కదా, నేను ఈ పాపంలో ఉన్న ఈ బలహీనతలో అని మార్చుకుంటారు. కొంతమంది మటుకు వ్యతిరేకంగా ఇది చెడురా నాయనా అని చెప్పినా కూడా కొందరికి నచ్చదు, ఇది తప్పు నాయనా అని కూడా కొందరికి నచ్చదు. అట్లా పౌలు గారు సువార్త చేస్తా అంటే ఆయనను కొట్టి, ఆయనను సువార్త అడ్డుకొని, నువ్వు మా ఊర్లో సువార్త ప్రకటిస్తావా, జైల్లో నువ్వు మా మధ్య నువ్వు యేసు ప్రభు గురించి చెప్తావా అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టేశారు.
జైల్లో ఉన్నప్పుడు ఈ ఒనేసిము అనే వ్యక్తి పౌలు గారి దగ్గర పోయినాడు. హల్లెలూయా. ఇప్పుడు ఫిలెమోను పత్రిక తీయండి ఒకసారి, బైబిల్లోంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలెమోను పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఒకటే ఒక వచనం ఉంటుంది, అది చిన్న ఉత్తరంలాగా. 10వ వచనం చదవండి ఒకసారి, 10-11 చదవండి మా. కావున 10-11 క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చాలు. ఈ వ్యక్తి అపోస్తలుడైన పౌలు ఒక ఉత్తరం రాసి ఫిలెమోను అనే వ్యక్తికి పంపిస్తున్నాడు. ఎవరు ఆ ఫిలెమోను అంటే చెప్పినా కదా, బాప్తిసం తీసుకొని సువార్త విని మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘము, తన ఇంట్లో సంఘాన్ని పెట్టిన వ్యక్తి. ఆ వ్యక్తికి తను ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. ఎందుకంటే తన దగ్గర ఆ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినాడు ఉన్నాడు. అతన్ని ఈ వ్యక్తి అంట బంధకాలలో కన్నాడు, సువార్త చెప్పినాడు, విన్నాడు, మారు మనసు పొందినాడు. హల్లెలూయా. అతని గురించి ఏం చెప్తానంటే, ఇతడు ముందు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు నాకు ప్రయోజనకరంగా ఉన్నాడు, నీకు ప్రయోజనకరంగా ఉంటాడు. ఇప్పుడు ముందు పనికిరానోడే, ముందు దేనికి చేతగానోడే, ముందు ఎవరికి పనికిరాని వాడే, కానీ ఇప్పుడు ఇతడు ప్రయోజనకరంగా ఉన్నాడు. ముందు నీకు పనికిరాని వాడే ఫిలెమోను, ఈడు నీకు పనికిరానోడే, ఈడు నీకెందుకు పనికిరానోడు, కానీ ఇప్పుడు పనికొచ్చేవాడైనాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పనికిరానివాడు, మునుపు నిష్ప్రయోజకుడు అంటే ఏ ప్రయోజనం లేనివాడు, ఎందుకు పనికిరానోడు, కానీ ఇప్పుడంట ప్రయోజనకరంగా. నీకు ప్రయోజనకరమే, నాకు ప్రయోజనకరం. ఎట్లా ప్రయోజకుడు అయ్యాడయ్యా? ఏ విధంగా ఇతడు ప్రయోజకుడు అయ్యాడయ్యా? ఏ విధంగా ఇప్పుడు నాకు ఉపయోగపడతాడయ్యా? వీడు దేనికి పనికిరానోడయ్యా, ఇప్పుడు ఎట్ట పనికి వస్తాడయ్యా? మనలో కూడా చాలామంది తల్లిదండ్రులు, మీలో కూడా పిల్లలు అంటాడు, వీడి పనికిరానోడమ్మ, దేనికి దమ్మిడి పనికిరాడు. ఆడపిల్లలను పట్టుకొని చాలామంది తల్లిదండ్రులు అంటారు, ఎందుకు పనికిరాదు, ఇంట్లో ఏ పని దమ్మిడి పనికిరాదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రయోజనమేలా, ఊరికే పుట్టినాడు అనేవాళ్ళు ఉండరు, అనేవాళ్ళు ఉన్నారు, ప్రయోజనంలే అని తిట్టేవాళ్ళు ఉన్నారు ఎంతోమంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని, వీడు నాకు భారం అయిపోయినాడు, ఈ పాప నాకు భారం అయిపోయింది, దేనికి ప్రయోజనంలా అని తిట్టేవాళ్ళు ఉంటారు చాలామంది. తల్లిదండ్రులు పిల్లల్ని అనేవాళ్ళు ఉంటారు. ఇన్నేళ్ళు వచ్చినాయి, ఏ ప్రయోజనంలా, దేనికి నాకు దేనికి ఉపయోగంగా లేడు అని చాలా మంది అనుకునే వాళ్ళు ఉంటారు. అట్లనే ఈ వ్యక్తి కూడా తన యజమానునికి నిష్ప్రయోజకునిగా ఉన్నవాడే, అయితే ప్రయోజకుడిగా మారాడు అని ఇతను ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కృప గురించి మనం పాడుకుంటాం, దేవుని కృప గురించి మనము ఎంతగానో చెప్పుకుంటాం. కృప అని మనము, ప్రభా నీ కృపని ప్రభా నీ దయని ప్రభా అని మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. కృప అంటే ఏంటంటే, ఇందులోనే కృప కనపడుతుంది. ఏంటంటే తెలిసిన, ఒక వ్యక్తి ఒకనికి అన్యాయం చేసి మోసం చేసి పారిపోయినాడు. ఒనేసిము ఈ ఓనర్ దగ్గర ఏదో దొంగతనం చేసినాడు, మోసం చేసినాడు తెలియదు, పారిపోయినాడు, వచ్చేసినాడు. ఈ వ్యక్తి దగ్గరికి మళ్ళీ ఈ పనోడు పోతే చేర్చుకుంటాడా? దొంగతనం చేసి యజమాని దగ్గర పారిపోయినాడు, అతని మీద కేసు పెట్టచ్చు,
అతన్ని కొట్టచ్చు, అతన్ని ఏమైనా అనొచ్చు, అతన్ని ఏమైనా చేయొచ్చు. అసలు ఇంకా వాడిని ఏమైనా అనొచ్చు కదా. ఇప్పుడు మన దగ్గర పనోడు ఉన్నాడు, మన పనోడు మనకు మోసం చేసిపోయినాడు అనుకోండి. మన దగ్గర పనోడు ఎవడైనా ఒకడు మోసం చేసి వెళ్ళిపోయినాడు అని మనం మళ్ళీ చేర్చుకోగలమా? చేర్చుకోలేం కదా. కానీ పౌలు ఏమని రాసి పంపిస్తారంటే, ఇతడు నీకు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు నువ్వు చేర్చుకోవడమే కాదు కానీ అతన్ని ఇక మీదటి నుంచి దాసునిగా భావించొద్దు, పనునిగా పెట్టుకోవద్దు, పనునిగా ఉంచుకోవద్దు. ఇప్పటి నుంచి ఎట్టుండాలంటే నీకు సహోదరునిగా ఉండాలా, నాలాగా నువ్వు చేర్చుకోవాలా. ఎట్లంట, నేను నీ హృదయంలో ఎట్లున్నానో, నేను నీ మనసులో ఎట్లున్నానో, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో ఈ రోజు నుంచి ఇతన్ని నువ్వు అట్లా ప్రేమించాలా అని పౌలు గారు అతనికి ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. కృప అంటే ఏంటో తెలిసిన దేవుని బిడ్డలారా, అర్హతే లేని వ్యక్తికి అర్హత ఇవ్వడం కాదు, అంతకు మించి ఘనత ఇవ్వటం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి ముందు నిష్ప్రయోజకుడిగా ఉన్నాడు, పనికిరానివానిగా ఉన్నాడు, దేనికి పనికిరానివానిగా ఉన్నాడు. అయితే దేవుని కృపను బట్టి, దేవుని సువార్త వినటం వలన ఈ వ్యక్తి ప్రయోజకుడిగా ఉన్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ప్రయోజకుడు అవుతాడు? ఒక వ్యక్తి ఎప్పుడు పనికొచ్చేవానిగా అవుతాడు? ఒక వ్యక్తి ఎప్పుడు మంచోడు అవుతాడు? ఒక వ్యక్తి ఎప్పుడు మానవత్వం కలిగిన వ్యక్తిగా అవుతాడంటే, దేవుని గురించి సువార్త విని ఆ సువార్త ప్రకారం తన మనసును మార్చుకుంటే ఆ వ్యక్తి ప్రయోజకుడు అవుతాడు. ఎవరైతే పనికిరాము అనుకుంటున్నారో, ఎవరైతే మాకేం చేత కాదు అనుకుంటున్నారో, ఎవరు మేము దేనికి ఏది చేత కాదు, మా వల్ల ఏదానికి ప్రయోజనం లేదు అనుకుంటూ ఉంటారో, దేవుని బిడ్డలారా, నేను వాళ్ళకు చెప్పే మాట ఏంటంటే, నువ్వు దేవుని వాక్యమును విని నీ మనసు మార్చుకుంటే పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని, చెడిపోయిన వ్యక్తిని, పడిపోయిన వ్యక్తిని, పతమైన వ్యక్తిని, పనికిరాని వ్యక్తిని, నిష్ప్రయోజనమైన వ్యక్తిని దేవుడు బాగు చేసి ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగలిగిన దేవుడు. ఈ వ్యక్తి తన ఓనర్కు ఎందుకు పనికిరానాడు, నిష్ప్రయోజనమైనవాడు, కానీ ఇప్పుడంట ప్రయోజనకరంగా మారినాడు. ఎట్లా ప్రయోజనకరంగా మారినాడయ్యా? చాలా మంది భార్యలు బాధపడుతుంటారు, నా భర్త తాగి 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 ఇంటికి అట్లా నాకు న్యాయం చేయలేక, పిల్లల్ని న్యాయం చేయలేక, కుటుంబాన్ని న్యాయం చేయలేక ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నాడన్నా, ఏ ప్రయోజనం లేకుండా ఉన్నాడన్నా అని చాలామంది బాధపడినారు, చాలామంది బాధపడుతూ ఉన్నారు. అసలు దమ్మిడి పనికిరాడన్నా చాలా బాధపడిన వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఆ తాగుడుపోతు వ్యక్తే దేవుని సువార్త విని మనసు మార్చుకొని, అతని హృదయం మార్చుకొని ఇప్పుడు తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా దేవుని వాక్యం వింటే, ఎవరైనా సువార్త వింటే ఆ వ్యక్తి మారిపోతాడు. దేవుని మాటలు విని ఆ వాక్య ప్రకారంగా తన మనసును మార్చుకుంటే ఆ వ్యక్తి ప్రయోజనకరంగా మారిపోతాడు. పనికిరాని వ్యక్తే, చేతగాని వ్యక్తే, కానీ దేవుడు అతన్ని మార్చగలడు, దేవుడిని అతను బాగు చేయగలడు, దేవుడు మరలా అతన్ని నిలబెట్టగలడు, దేవుడు మరలా అతన్ని బాగు చేయగలడు, దేవుడు మరలా అతన్ని ఆశీర్వదించగలడు, దేవుడు మరలా అతన్ని నడిపించగలడు. దేవుని వాక్యానికి, దేవుని సువార్తకు, దేవుని మాటల్లో శక్తి ఉంది. ఈ ఒనేసిము జైల్లో కూర్చొని పౌలు గారి దగ్గర సువార్త వినడం స్టార్ట్ చేసినాడు. దేవుని మాటలు వింటా ఉన్నాడు. బాబు, నాన్న, మీ ఓనర్ గారు ఎలా మారారో తెలుసా? ప్రభుని తన సొంత రక్షకుని తన హృదయంలో చేర్చుకోవడం వలన అతను ఈ విధంగా మారాడు. నువ్వు కూడా ప్రయోజనకరంగా ఉండాలంటే, నువ్వు కూడా మంచి వ్యక్తిగా ఉండాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే, నీకు మంచి పేరు రావాలంటే, నువ్వు ప్రయోజకునిగా ఉండాలంటే, నీ వీధిలో నువ్వు సాక్ష్యం పొందాలంటే, నువ్వు సువార్త విని యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన నిన్ను నడిపించి ఆశీర్వదించగలిగిన దేవుడు అని పౌలు ఈ వ్యక్తికి సువార్త చెప్పాడు. దేవునికి స్తోత్రం. సువార్త చెప్పడం వల్ల ఆ వ్యక్తి ప్రయోజనకరంగా మారిపోయాడు. నేను కూడా 7 సంవత్సరాల ముందు ఏ ప్రయోజనం లేని వ్యక్తినే, ఎవరికి ఏ ప్రయోజనంలా, సంపాదించేవాన్నే, బాగా డబ్బు సంపాదించేవాన్నే, కానీ డబ్బులో సగం మాత్రం ఇంటికి ఇచ్చేవాడిని, సగం మాత్రం నేను ఎంజాయ్ చేసేవాడిని, అయిపోగొట్టేవాడిని. ఏ ప్రయోజనం లేకుండా ఉన్నా.
అటు సంఘానికి, ఇటు కుటుంబానికి, అటు ఎవ్వరికి ప్రయోజనకరంగా లేని వ్యక్తిగా ఉన్నా, కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము, దేవుని సువార్త, ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా ఇప్పుడు మార్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని ప్రభు మార్చగలడు. ఒక వ్యక్తి హృదయాన్ని ప్రభు మార్చగలడు. ఒక వ్యక్తి మనసును దేవుడు మార్చగలడు. ఒక వ్యక్తి హృదయాన్ని బాగు చేయగలడు. దుఃఖంలో ఉండేవారిని, బాధలో ఉండేవారిని, మనసు పగిలిపోయి, మనసు విరిగిపోయి, దుఃఖంలో, వేదనలో ఇంకా ఎవరు కూడా ఓదార్చలేని స్థితిలో ఉండొచ్చు. అయితే దేవుని మాట, దేవుని వాక్యము ఒక వ్యక్తి హృదయాన్ని కూడా మరలా తిరిగి కట్టగలిగిన శక్తివంతమైనది. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం ఉంది, నేను నీకు నూతన హృదయమును, నూతన స్వభావమును నీకు ఇస్తాను. చెప్పండి, నూతన గుండె, నూతన హృదయము, నూతన స్వభావం. మాంసపు రాతి గుండెను నీలో నుంచి తీసేసి మాంసపు హృదయాన్ని నీకు ఇస్తా, నా మాంసపు గుండెని నీకు ఇస్తా, నూతనమైన స్వభావాన్ని నీకు ఇస్తా. ఒక వ్యక్తి స్వభావం, ఒక వ్యక్తి నడక, ఒక వ్యక్తి మాట తీరు, ఒక వ్యక్తి చూపు, ఒక వ్యక్తి ప్రవర్తన అన్ని మార్చగలిగింది ఏంటంటే దేవుని మాటలు, దేవుని వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు మార్చగలడు. ఒక వ్యక్తి ఈ వాక్యము, దేవుని మాటలు ఒక వ్యక్తి హృదయంలో కానీ పని చేయడం మొదలు పెట్టినాయంటే రాతి గుండె ఏమైపోతుందంటే తెలిసిన, మాంసపు గుండె. రాతి గుండె అంటే కఠినమైన హృదయం, త్వరగా లోబడదు, వినదు, ఎంత చెప్పినా కూడా లోబడదు. ఒకసారి కఠిన హృదయం, కొందరు కఠినం చేసుకుంటారు, ఇంకా ఎన్ని చెప్పినా వినరు. కానీ దేవుని వాక్యం అంటే ఒక వ్యక్తిని సున్నితమైన హృదయంగా చేసి పడేస్తుంది. ఒక వ్యక్తిని త్వరగా లోబడేటట్లు చేస్తుంది. ఒక వ్యక్తిని నూతనమైన స్వభావంలోకి తీసుకొస్తుంది. ఒక వ్యక్తిని కొత్త వ్యక్తిగా మార్చేయగలదు దేవుని వాక్యం. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. దేవుని వాక్యానికి అంత ప్రభావం ఉంది. దేవుని వాక్యానికి అంత బలం ఉంది. మనం ఏం చేయాలి? ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా రాతి వంటి గుండె కలిగి ఉన్నారేమో, హృదయము బద్దలైపోయి ఉన్నారేమో, చెడు అలవాట్లకు బానిసలైపోయి ఉన్నారేమో, నువ్వు ఈరోజు ఏం చేయాలి తెలిసిన? ప్రార్థన చేయి. ప్రభువా, నీ మాటలు శక్తి ఉంది, నువ్వు మాట్లాడితే, నీ మాట వింటే, నీ సువార్త వింటే ఒక వ్యక్తి హృదయము మారిపోతుంది ప్రభువా. ఒక వ్యక్తికి నూతన స్వభావం వస్తుంది. నువ్వు మాట్లాడు ప్రభువా. నేను మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు మాట్లాడితే ఒక వ్యక్తి మనసు మారుతుంది. నువ్వు మాట్లాడాలని నేను ప్రార్థన చేస్తున్నా అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ ప్రయత్నాలు వద్దు, దేవునికి అవకాశం. దేవుడు పని చేయడానికి నువ్వు అవకాశం. నువ్వు పని చేస్తే కార్యాలు జరగవు. దేవుడు మాట్లాడాలి, దేవుడు పని చేయాలని మనం ప్రార్థన చేయాలి. నువ్వు కార్యం చేయి ప్రభా, నేను ప్రార్థన చేస్తా. మనం దేవునికి చెప్పాల్సిన బాధ్యత మనది. పని చేసేవాడు, క్రియ చేసేవాడు దేవుడు. మనం ప్రార్థనే చేయాల. ప్రార్థన చేస్తే క్రియ చేసేది దేవుడు, ఫలం ఇచ్చేది దేవుడు, మార్చేది దేవుడు. మనం ప్రార్థన చేయాల. ఈ వ్యక్తి మునుపు నిష్ప్రయోజకుడే, పనికిరానివాడే, కానీ సువార్త విని దేవుని మాట విన్నాడంతే. దేవుని మాట ఇట హృదయంలో పడి ప్రయోజనకరమైన, అస్సలు దేనికి పనికిరానివాడు ఇప్పుడు ప్రయోజనకరంగా మారిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవుని దగ్గర మొరపెట్టాలి. ప్రభు, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే సమస్తం ఏదైనా మారిపోతుంది. ఎలాంటి వ్యక్తి అయినా మారిపోతాడు ప్రభు. అందులో శక్తి ఉంటుంది ప్రభు. దయచేసి నువ్వు మాట్లాడని దేవుని సన్నిధిలో పదే పదే ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి మారిపోతాడు. హల్లెలూయా. నేను మరలా ఉదయకాలము స్తోత్ర ప్రార్థనలో నేను వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుంటారు. ఆ కుటుంబం గురించి, ఆ వ్యక్తి గురించి, యవనస్తుల గురించి, కుటుంబాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ యవన పిల్లలు వీళ్ళంతా కలిసి, ప్రభా ఈ యవనస్తుల గురించి, మా ప్రభా ఈ బిడ్డ గురించి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను మనోడు శోభాబే ఉన్నాడు అనుకో, వాళ్ళమ్మ అనేది ఎప్పుడు పాస్టర్, వాడు రావడంలే పాస్టర్ అయ్యా, వాళ్ళమ్మ పాపం మేరమ్మ ప్రతిరోజు ప్రతి ఆదివారం వస్తుంది, వాని కోసం ప్రార్థన చేయి పాస్టర్ అయ్యా, వాడు రావడంలే పాస్టర్ అయ్యా, వాడు క్రికెట్ అనిపోతాడు, ఆడు ఎండకు నీళ్ళులే అన్నంలే ఆడ ఆడుకుంటూ ఉంటాడు, దాని గురించి ప్రార్థన చేయి పాస్టర్ అని ప్రతిరోజు చెప్పేది.
నేను కూడా 2-3 సార్లు ఫోన్ చేసిన, ఏం బాబు చర్చికి రావచ్చు కదా నాన్న, దేవుడు ఆశీర్వదిస్తాడు రా బాబు అంటే, ఓకే అయ్య గారు వస్తా అంటాడు, ఆడ క్రికెట్ ఆడుకుంటా ఉంటాడు. అయితే మనం ఇంకా నేను చెప్పడం మానేసిన. నేను చెప్పిన ఆమెకు ప్రార్థన చేసుకోండి. అందరూ గ్రూప్లో అందరూ మ్యాక్సిమం ప్రార్థన చేస్తున్నారు, స్తోత్ర ప్రార్థనలో. దేవుని బిడ్డలారా, నేను రమ్మని పిలిచలే, వాళ్ళమ్మ పొమ్మని చెప్పలే. ఆడంతగా అప్లోడ్ వస్తున్నాడు, పరిచర్య చేసుకుంటున్నాడు, స్తోత్ర ప్రార్థన ఉదయంలో 5 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు, గంటలు ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తున్నాడు. ఖాళీ దొరికితే ఫోన్ చేస్తాడు, అయ్యగారు ఎక్కడైనా మీటింగ్ ఉందా, ఎక్కడికైనా సువార్తకి వెళ్దామా, ఏదైనా పని ఉందా అయ్యగారు చెప్పండి అంటాడు. దేవుని బిడ్డలారా, మనము మాట్లాడితే మనిషి మారడు, మనం చెప్తే మారడు. ప్రభు చెప్పాలా. ప్రభు ఒకని హృదయంలో పని చేస్తాడు, మనసు మారుస్తాడు, బద్దలు కొడతాడు, రాయి లాంటి గుండెను కొట్టినప్పుడు ఇంకా మనం ఏం చెప్పాల్సిన వస్తాడు, సరాసరి వచ్చాడు, కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకుంటా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు అంత శక్తి ఉంది, దేవుని మాటలు అంత ప్రభావం ఉంది, దేవుని మాటలు అంత తీవ్రత ఉంది. ఈ వ్యక్తి కూడా దేవుని మాటలు వినడం స్టార్ట్ చేసినాడు. ప్రయోజనకరమైన లేనివాడు ఇప్పుడు ప్రయోజనకరంగా మారిపోయినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మునుపు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు ప్రయోజకుడిగా మారాడు. ఎట్లా అంత ప్రయోజకుడిగా మారాడు? అతని గురించి ఒక సాక్ష్యం చెప్తాడు చూడండి. 12వ వచనం చదవండి ఒకసారి. నా ప్రాణము వంటి వాడు అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎట్లా అయిపోయినాడంటే ఇతను ఎట్లా అయిపోయాడు? ఒక దైవజనునికి ప్రాణం లాంటోడుగా అయిపోయినాడు. ఈడు నాకు ప్రాణం, నా ప్రాణమయ్యా. ఈ వ్యక్తి ఒకప్పుడు పనికిరానోడు, చేతగానోడు, ఎవరు దగ్గర తీసుకోనాడు. ఎందుకు రా నువ్వు వచ్చి అనేవాళ్ళు, లేదా పక్కన చీదరించుకుంటా అనేవాళ్ళు. ఇప్పుడు ఒక దైవజనునికి, ఒక పాస్టర్ గారికి ప్రాణము లాంటోడుగా అయిపోయినాడు. ఏమైనా కూడా ఇతనిగా పని చెప్తాడు, ఇతనితోనే పరిచర్య చేయించుకుంటాడు, ఇతనితోనే దేవుని సువార్త పని చేయించుకో. ఒకప్పుడు ప్రయోజనం లేనాడు, ఇప్పుడు ప్రయోజనకరంగా మానాడు. మీరు ఒకసారి ఈ మాట చూడండి. 13వ వచనం చెప్పు. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతని నుంచుకొనవలెనని ఇంటిని గాని. హల్లెలూయా. ఇతడంట సువార్త కోసము నాకు పరిచర్య చేయడానికి, నా కోసం పరిచర్య చేయడానికి, నేను ఎక్కడికి వాక్యం చెప్పమని పంపించినా, ఎక్కడికి సువార్త చెప్పమని పంపించా, ఏ సంఘానికి బలపరచాలనుకున్నా, ఏ వ్యక్తికి బాప్తిసం ఇవ్వాలనుకున్నా, ఏ చోట ప్రార్థన చేయాలను, ఇతన్ని పంపించాలని నేను ఆశ కలిగి ఉండా. ఇతని ఒక ఊర్లో, ఒక గ్రామంలో సువార్త చెప్పాలి, మీటింగ్ ఉంది, పౌలయ్య పలానా తేదీ సువార్త చెప్పాలను, ఆ ఊర్లో వాక్యం చెప్పాలన్నప్పుడు ఈ వన్యసీమే గుర్తొస్తాడంట. ఏ వ్యక్తికైనా బాప్తిసం ఇవ్వాలనుకుంటే ఈ వ్యక్తే గుర్తొస్తున్నాడు, సువార్త చెప్పాలనుకుంటే ఈ వ్యక్తే గుర్తొస్తున్నాడు, పరిచర్య చేయించుకోవాలనుకుంటే ఈ వ్యక్తే గుర్తొస్తున్నాడు. అన్ని బాధ్యతలు ఇతనికే ఇవ్వాలనంత ఇష్టం పుట్టింది ఒక సేవకునికి. ఎట్లయితే మారినాడు? మునుపు ప్రయోజనం లేనోడు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత ప్రయోజనకరంగా మారినాడు? ఒక సేవకునికి ప్రాణము లాంటివాడుగా అయిపోయినాడంట. ఒక పాస్టర్ గారికి ప్రాణములాగా అయిపోయినాడు. ఇతను నా ప్రాణం వంటి వాడు అని ఒక వ్యక్తి పత్రిక రాసి మరీ పంపిస్తున్నాడు. ఎంతగా తయారైపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి, ప్రయోజనం లేని వ్యక్తి ప్రయోజనకరంగా మారాలి. దేవుని నమ్మటం అంటే సువార్తను విని మందిరానికి వచ్చి బాప్తిసం తీసుకొని వాక్యం వింటా ఉండటం మాత్రమే కాదు, మనము ప్రయోజనకరంగా మారాలి. ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, మందిరానికి వస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, ఇన్ని చేస్తున్నాము. మన వల్ల మనకు మాత్రమే ప్రయోజనం కాకుండా మన వల్ల ఇతరులకు ప్రయోజనం ఉండాలి.
మన వల్ల సంఘానికి ప్రయోజనం ఉండాలా, మన వల్ల కుటుంబానికి ప్రయోజనం ఉండాలా, మన వల్ల లోకానికి ప్రయోజనం ఉండాలా, మన వల్ల దేవునికి ప్రయోజనం ఉపయోగకరంగా మనం ఉండాలా. దేవుని వాక్యం విని విడిచిపెట్టే వాళ్ళగా మనం ఉండకూడదు. విన్నాం, ఒక చెవితో విన్నాం, ఒక చెవితో వదిలిపెట్టేసి అన్నట్టుగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని మనము ప్రయోజనకరంగా మారుదుముగాక. ఆమేన్. చూడండి, ఒక స్త్రీ ఉంది, ఒక రాహాబు అని ఒక స్త్రీ ఉంది. ఆమె యెరికో పట్టణంలో ఒక వేశ్య, పనికిరాని ఆమె, ఊరి బయట ఉంటుంది. వేశ్య అంటే వ్యభిచారం చేసామా, వేశ్య ఊరి బయట ఉంటుంది. ఆమెకు దేవుని వాక్యం అందింది. యెహోషువ ఇద్దరిని వేగిల వారిని పంపించినప్పుడు దేవుని మాటలు వినింది. ఇజ్రాయెల్ వాళ్ళ దేవుడు మామూలుడు కాదు, సామాన్యుడు కాదు. ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చినాడు, ఫరో యొక్క రథాలను నాశనం చేసినాడు, ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చినాడు, మన్నాను కురిపించిన దేవుడు, వాళ్ళ శత్రువులను వాళ్ళ ఎదుట నుండి తరిమేసిన దేవుడు, శత్రువులనే వాళ్ళని లేకుండా చేసినాడు. భూమి మీద అటువంటి దేవుడు లేనే లేడు అని రాహాబు వినింది. వినింది, గమ్ముగుండల వినింది. ఇజ్రాయేలులో లాంటి దేవుడు, యెహోవా వంటి దేవుడు వేరొకడు లేడు. ఆయన మహా అద్భుతాలు చేసేవాడు. ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించినాడు. అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో తినడానికి తిండి లేనప్పుడు మన్నాను కురిపించినాడు. అలాంటి గొప్ప దేవుడు. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చినాడు. ఆయన ఈ ప్రజలకు ముందుగా నడిచినాడు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఇద్దరు మా దేశానికి వచ్చినారంటే మా దేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వచ్చినారు, మా దేశాన్ని నాశనం చేయడానికి వచ్చినారు, మా దేశం మీద తీర్పు ప్రకటించడానికి వచ్చినాడు. దేవుడు మా దేశాన్ని నాశనం చేయబోతున్నాడు అని నమ్మి మనసులో అనుకొని ఈ వ్యక్తులు చెప్పే మాటలు విని, అయ్యా నేనేం చేయమంటావయ్యా, నేనేం చేయాలి చెప్పయ్యా అంటే, అమ్మా నువ్వేం చేయొద్దు, ఇదిగో ఒక దారము నీ కిటికీ కట్టుకో, మేము ఈ ఊరికి వస్తాం, మా సైన్యంతో వస్తాం, మా ప్రజలందరూ వస్తాం, ఈ ఊరిని నాశనం చేసేటప్పుడు నీవు నీ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు రక్షించబడతారో అని చెప్పి వెళ్ళిపోయినారు. దేవుని బిడ్డలారా, ఒక వేశ్య, పనికిరాని స్త్రీ, తను దేవుని మాటలు విని దేవుని మాటలు నమ్మి తాను తన కుటుంబము రక్షించబడిందంట. హల్లెలూయా. తాను తన కుటుంబం రక్షించబడింది. ఒక వేశ్య మాట కుటుంబం వింటదా? తల్లిదండ్రులు వింటారా? అన్న వింటాడా? కానీ ఈమె మునుపు నిష్ప్రయోజకునిగా ఉంది, ఇప్పుడు ప్రయోజకురాలైంది. ఎట్లా? దేవుని మాటలు విన, ప్రవర్తన మారిపోతుంది. దేవుని మాటలు వింటే తన కుటుంబం మార్చుకోగలిగింది, తన కుటుంబము నాశనం నుండి తప్పించింది, తన కుటుంబాన్ని ఉగ్రత నుండి తప్పించింది, శిక్ష నుండి తప్పించింది, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది రాహాబు అను వేశ్య. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకోటి తెలుసునా? సమూయేలు గురించి, యెఫ్తా గురించి, ఇంకా కొంతమంది దైవజనులు విశ్వాస వీరుల గురించి రాసినా కూడా రాహాబు అంత సాక్ష్యం రాయలే దేవుడు. హెబ్రీ పత్రికలో రాహాబు గురించి దేవుడు అంత సాక్ష్యం రాసినాడు. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త, ఇద్దరు రాజులను అభిషేకించిన వాడు. సమూయేలు అంతే ముగిచ్చేసినాడు. కానీ రాహాబు గురించి దగ్గర 2 వచనాలే ఉన్నాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31 చదవండి. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగిల వారిని అంటే స్వార్థికులను, దేవుని బిడ్డలను, దేవుని వాక్యం చెప్పేవారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇద్దరు దైవజనులను, దేవుని బిడ్డలను చేర్చుకొని దేవుని మాటలు వినింది అంతే. ఒక వేశ్య, ఆమె మనసు మారిపోయింది, ఆమె ఆలోచన మారిపోయింది, ఆమె ప్రవర్తన మారిపోయింది, ఆమె కథ మారిపోయింది. అసలు ఒకప్పుడు పాడు పని చేసుకునేది, ఇప్పుడు వదిలేసింది. ఎందుకంటే దేవుని మాటలు వినింది. ఆమె హృదయంలో ఆ వాక్యము స్థిరపడింది. దాని వాక్య ప్రకారం నడుచుకుంటా తన ఇంటి దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పడం స్టార్ట్ చేసింది. అమ్మా, యేసు ప్రభు మన ఇజ్రాయేల్ దేవుడు, వాళ్ళు వస్తానరమ్మా, వాళ్ళు ఈ దేశం మీద పడినారని నాశనం అయిపోతుంది,
కానీ వాళ్ళ దేవుడు గొప్పవాడు, వాళ్ళ దేవుడు తలుచుకుంటే ఇంకా ఆయన అడ్డుకుండగలిగిన శక్తి ఎవరికి లేదు నాన్న అని దేవుని మాటలు చెప్పింది. వాళ్ళు నమ్మినారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము రక్షించబడ్డం మాత్రమే కాదు, మన కుటుంబం కూడా ఏం చేయాలా? మనము రక్షించబడ్డం కాదు, మన కుటుంబం కూడా రక్షించబడాలా. రాహాబను వేశ్య ఒకటి తప్పించుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోతారు, వాళ్ళ కుటుంబము నాశనం అయిపోతుంది. రాహాబు ఒకటి తప్పించుకోగలదు, కానీ రాహాబు ఒకటి తప్పించుకోవాలనేది రాహాబు ఆశ కాదు. రాహాబుతో పాటు తన కుటుంబం అంతా రక్షించబడాలనేది రాహాబు కోరిక. అందుకని మనము ప్రయోజనకరంగా మన కుటుంబానికి ఉండాల. దేవుని వాక్యం ఉంది, తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. ఫాస్ట్ చదవాలన్నా అక్క, బాగా చదువు. ఎవడైనను స్వకీయులను అంటే బంధువులను విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఒక వ్యక్తి ఏం చేయాలా? ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, దేవుని మాటలు విన్నాడు, సువార్త విన్నాడు, యేసుప్రభుని హృదయంలో చేర్చుకున్నాడు, మారు మనసు పొందినాడు, బాప్తిసం తీసుకున్నాడు, సంఘంలో చేర్చబడినాడు. అతను ఏం చేయాలని తెలుసునా? తన బంధువులను, తన కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలంట. తన బంధువులను, తన కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలా, ప్రయాసపడాలా, వాళ్ళ కోసము కన్నీళ్లు గారవాలా. ఎవడైనా తన స్వకీయులను తన విశేషముగా తన కుటుంబ వారిని సంరక్షింపకపోయిన ఎడల అవిశ్వాసుల కన్నా, ఎవరికంటే అవిశ్వాసుల కన్నా, ఆ నుంచి చదువు, అవిశ్వాసుల కన్నా చెడ్డవాడే ఉండను. పనికి మాలినోడంట. హల్లెలూయా. ఏంటంట? పనికి మాలినోడు అని అర్థం మన భాషలో చెప్పుకోవాలంటే. నీ మటుకు నువ్వు కాదు నాయన రక్షించబడాల్సింది, నీతో పాటు నీ కుటుంబం రక్షించబడాలా, నీతో పాటు నీ కుటుంబం మారాలా, నీతో పాటు నీ కుటుంబం ఆనందంగా ఉండాలా, నీతో పాటు నీ కుటుంబం కూడా పరలోకంలో ఉండాలా, నీతో పాటు నీ కుటుంబం కూడా సంఘానికి వచ్చేటట్టుగా నువ్వు ప్రయాసపడాలా. ఒకవేళ రక్షణ పొందడానికి నువ్వు ఎటువంటి ప్రయత్నం చేయలేదంటే నువ్వు భ్రష్టునివంట, నువ్వు పనికిరానివంట, అవిశ్వాసి కన్నా చెడ్డవానివంట అని దేవుని వాక్యం అంటుంది. మనము దేవుని వాక్యం విని మన హృదయంలో చేర్చుకొని మనము మారటం మాత్రమే కాదు, మన కుటుంబానికి మనము ప్రయోజనకరంగా ఉండాలి. మన కుటుంబము రక్షించబడేటట్టు, మన బంధువులు రక్షించబడేటట్టు వాళ్ళ మీద మనసు ఉంచాలి. ఎంతమందికి మీరు మీ బంధువులకు రక్షణ సువార్త చెప్తున్నారు, మారు మనసు పొందమని చెప్తున్నారు, పాపముల నుంచి విడిపించబడని చెప్తున్నారు? పొద్దున్న లేచినప్పటి నుంచి పని, డ్యూటీ, వ్యాపారం, డబ్బు, ఆరోగ్యం, కుటుంబం, దీంట్లో పడి బిజీ అయిపోయినావు. ఎప్పుడు నీ బంధువులు రక్షించుకోగలవు? ఎప్పుడు నీ కుటుంబాన్ని రక్షించగలవు? చెడ్డవాని వంట దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నీ కుటుంబాన్ని కానీ నీ బంధువులు కానీ నువ్వు రక్షించుకోలేకపోతే అవిశ్వాసి కన్నా ఆడపిల్లలండి, చిన్న పిల్లలు మోకరించి వాళ్ళ తల్లిదండ్రుల కోసం రోదన చేసి ప్రార్థన చేస్తారు. నా తండ్రి రక్షించబడాలి ప్రభా, నా తల్లి రక్షించబడాలి ప్రభా, నా బంధువులు రక్షించబడాలి ప్రభా, మా నాన్న చెడు అలవాట్లు ఉన్నారు ప్రభా, మా అమ్మాయి బలహీనతలు ఉంది ప్రభా, వాళ్ళు రక్షణ పొందాలయ్యా, మా కుటుంబంలో సమాధానం లేదు ప్రభా, మా కుటుంబం ఈ శాపములు ఉంది ప్రభా, వాటి నుంచి విడిపించు ప్రభా అని వాళ్ళు దేవుని సన్నిధిలో మోకరించి వేడుకొని విజ్ఞాపన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనము కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి. హల్లెలూయా. కుటుంబానికి రక్షణ, మన కుటుంబం మనం రక్షించుకోవడానికి ప్రయాసపడాలా, తాపత్రయపడాలా, విశ్వాసంతో ఉండాలా, ప్రార్థన చేయాలా, వేడుకోవాలా. ఎంతమంది మీ కుటుంబాల కోసం మీరు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది మీ బంధువులు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నారు? దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, నేను గొప్ప ప్రార్థన పరుని, గొప్ప ప్రార్థన పరురాల్ని, నేను కానుకిస్తానా, ఆదివారం మందిరానికి వస్తానా. ప్రభు బలారా, నీవు నీ కుటుంబాన్ని, నీ బంధువులను రక్షించుకోవడానికి ప్రయాస పడలేదంటే దేవుని దృష్టిలో నువ్వు ఒక చెడ్డదానివి, చెడ్డోనివి.
దేవుని దృష్టిలో చెడ్డవానివి, చెడ్డదానివి. దేవుని వాక్యం అనింది అవిశ్వాసి కన్నా. మరి నీ కుటుంబానికి నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? నీ కుటుంబానికి నువ్వు ప్రయోజనకరంగా, వాళ్ళ సావు వాళ్ళు చస్తారు, నేను మందిరానికి వస్తే చాలు అనుకునేటట్లున్నావా? వాళ్ళు ఎట్లయినా పోని, వాళ్ళు నాశనం అయిపోని, వాళ్ళు నరకానికి పోని, వాళ్ళు నరకంలో సావని, నాకేంది, నేను వచ్చినా, నేను ప్రార్థన చేసుకుంటానా, నేను బాగున్నా, నేను చాలే అనుకునేటట్లున్నారా? నా బంధువులు ఎట్లయినా అయిపోని, బంధువుల్ని పండుగలకు పబ్బాలకు కేకలేసి పిరచడం కాదు, సువార్త చెప్పు, వాళ్ళకు దేవుని మాటలు చెప్పు, సాక్ష్యం చెప్పు, నీ మార్పు చూపి, నీ సాక్ష్యం వాళ్ళకు తెలియజేయి. నువ్వు మారినావా లేదా? ఒక వేశ్య మారింది, ఒక వ్యభిచారం చేసే స్త్రీ మారింది. సమరియా గ్రామంలో ఒక స్త్రీకి 5 మంది భర్తలంట. యేసు ప్రభు గురించి విని గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించిందంట. మాటలు చెప్పిందో లేదో అందరూ ఆమె వెనకలు వచ్చేస్తున్నారంట. ఊరంతా ఎవరు? సమరియా స్త్రీ. 5 మంది భర్తలు, ఏం సాక్ష్యం ఉంటుంది ఆమెకు? పనికి మాల, నువ్వేంది నాకు వచ్చి చెప్పేది అంటారు. నీ శరీరం నువ్వు చూసుకోబా అంటారు. అన్నారా చెప్పండి? పనికి మాలిందాన, నువ్వు చూసుకో ముందు, నాకేంది నువ్వు చెప్పేది, నీ ప్రవర్తన మార్చుకోపో అని అంటారు అట్ట చెప్తే. కానీ ఈ సమరయ స్త్రీ తన గ్రామానికి వెళ్ళి మాటలు చెబితే గ్రామం అంతా కదిలి వచ్చేసిందంట. ఎవరో ఆయన చూడవలేనని. ఎలా? ఏం చెప్పింటే ఏమి వినింటది అంతగా మార్పు రావడానికి? ఊరు గ్రామమే రావడానికి ఏమి చెప్పింటది? మరి మీరు మీ కుటుంబాలకు సాక్షిగా ఉన్నారా? మీ బంధువులు మిమ్మల్ని చూసి ఓకే శబాష్, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు మిమ్మల్ని చూసి ప్రభుని వెంబడించేటట్లు సాక్షికరంగా, ప్రయోజనకరంగా ఉన్నారా? మీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉన్నారా? మీ బంధువులు మిమ్మల్ని చూసి, మీ సాక్ష్యం చూసి, మీ మార్పు చూసి, మీ తీర్మానం చూసి, మీ ప్రతిష్టత చూసి మిమ్మల్ని వెంబడిస్తారా నమ్మకంగా? ఒక వేశ్యను వెంబడించారు. 5 మంది భర్తలు అంట, ఒకరు కాదు ఇద్దరు, 5 మంది. చెప్పిందో లేదో, ఏం చెప్పిందో మళ్ళాడా ఊరికి నమ్ముతారా? వచ్చేసినారు అంతే, ఊరంతా. చూద్దాంపా ఎవరో నిన్ను మార్చినాయన, నీ బతుకును మార్చినాను ఎవరో చూద్దాంపా. నీ బతుకు ఎవరు ఆ వ్యక్తి ఎవరు అసలు? పాపదంరా ఊరంతా. దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబానికి, మన బంధువులకు ప్రయోజనకరంగా ఉండాలంటే మన సాక్ష్యం బాగుండాల. ప్రభు దగ్గరికి వస్తాను, వాక్యం వింటాను, కానీ సాక్ష్యం సరి లేకుంటే నిన్ను ఎట్ట వెంబడిస్తారు? నీ మాటల్లో జీవం ఎట్లా వస్తుంది? నీ మాటల్లో జీవం నీ మాటలు విని మార్పు ఎట్ట చెందుతారు చెప్పండి? నీ మాటలు విని మార్పు. ఒక తాగుడు పోతాడు మారాలంటే నీ మాటలో జీవం ఉండాల. ఒక పాపంలో ఉన్న వ్యక్తి మారాలంటే నీ మాటలో జీవం ఉండాల. మాటలో జీవం లేకుండా వింటారా? మారుతారా? కాబట్టి మన సాక్ష్యం, మనము ప్రభు దగ్గర నుంచి ఏం పొందుకున్నాం, ఏం మారినామో అది లోకం ఎదుట పెట్టాలి. వాళ్ళు మనల్ని వెంబడిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇతడు మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజనకరంగా ఉన్నాడు. ఇంకో వ్యక్తి ఉంది, రూతు అని ఒక వ్యక్తి ఉంది. నయోమి అత్త. మామ చనిపోయినాడు, ఇట్లా భర్త చనిపోయినాడు, మామ చనిపోయినాడు. ఉండేది ఎవరు? అత్త, కోడలే. ఇంకో కోడలు ఉంది, పెద్ద కోడలు, చిన్న కోడలు. ఆమె భర్త కూడా చనిపోయినాడు. 3 స్త్రీలు మాత్రమే ఉండిపోయినారు, కోడళ్ళు, అత్త, ఇంకెవరు లేరు. పిల్లలు లేరు పాపం, ఇద్దరు చచ్చిపోయినారు. 3 మగళ్ళు చచ్చిపోయారు, ఉండేది 3 ఆడోళ్ళే. చూడండి ఏం చేయాలి? అందులో యవనస్తురాళ్ళు 20 లోపు ఉంటుంది వయసు, ఒక 25 లోపు ఉంటుంది, 20-25 లోపు ఉంటుంది. అత్త అనింది, అమ్మా నేను మా ఊరికి వెళ్ళిపోతానా, బెత్లెహేమికి వెళ్ళిపోతానా, మరి ఓర్పా నువ్వు కూడా యవనస్తురాలువే కదా, భర్త లేడు, నాకు ఇంకొకడు కొడుకు లేడు నీకు ఇచ్చి పెళ్లి చేద్దామంటే, కాబట్టి నువ్వు మీ అమ్మగారు ఊరికి వెళ్ళిపోయి
మంచి సంబంధము చూసి పెళ్లి చేసుకోపోనింది. సరే అత్త, ఓకే, థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు నీకు, ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నా, వెళ్ళిపోయింది. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నా ఇన్ని రోజుల నుంచి, చాలా రోజులు చెప్పినావు, మొత్తానికి చెప్పినావు, థ్యాంక్ యూ, ముద్దు పెట్టి మరీ వెళ్ళిపోయిందంట, ఏం మాట్లాడుకోకుండా. కొందరు అట్లా వెయిట్ చేస్తారు అవకాశాల కోసం, అట్లా ఓర్ప కూడా ఎదురు చూసింది. ఎప్పుడెప్పుడు మా అత్త ఈ మాట అంటుందా, ఎన్ని రోజులని మా అత్తగాడ పడి ఉండాలి, అచ్చా దీనికాడేంది, అట్ట పోతే ఇంటికాడ మా అమ్మగారి ఇంటికాడ కన్నా పోతే ఎట్టో కూడా అని అనుకునింది. మనసులో అది ఫలించింది. రూతు ఉంది, చిన్న కోడలు. రూతు ఇంకో కోడలు. రూతు ఓర్ప వెళ్ళిపోయింది కదమ్మా, ఇంకా నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోపో అని చెప్పింది. రూతు దీనంగా చూసి, అత్తగారు నేను వెళ్ళను అత్తగారు. ఏమ్మా నేను వెళ్ళను అత్తగారు? ఎందుకు నాన్న? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు, నీ బంధువులే నా బంధువులు, నిన్ను నన్ను మరణము తప్ప ఏది విడదీయకూడదు అని అనింది. రూతు షాక్ అయిపోయింది. అదేంది, నువ్వు పో, ఎందుకు ఊరికి, యవనస్తురాలు బాగా అందంగా ఉండవు, ఇంకో పెళ్లి చేసుకోపో, నాకు ఇంకో కొడుకు కూడా లేడమ్మా, భర్త కూడా లేదు, ఇంకోడు కని నీకోసం పెంచి పెద్ద చేసి వెయిట్ అంత కూడా లేదు అని అనింది. లేదత్త, నేను నీకోసం నీతోనే వస్తా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఓర్ప ఒక అన్యురాలు, రూత్ ఒక అన్యురాలు, అంటే దేవుడు ఎవరో తెలియనామా. కానీ అత్త దేవుని గురించి చెబుతూ ఉండేది, సాక్ష్యం చెప్తూ ఉండేది, నా ప్రభు ఇంత గొప్పోడు, అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబులతో మాట్లాడిన దేవుడు, మా పితరులైన ఇజ్రాయేలు మా పితరులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే మా దేవుడు మమ్మల్ని విడిపించినాడు, మాకు ఇట్లా ఆహారం ఇచ్చి పోషించినాడు, మమ్మల్ని బలపరిచాడు అని అత్త కోడలకు సాక్ష్యం చెప్పింది. కోడలు ఇవన్నీ ఇని మనసులో పెట్టుకునింది. అమ్మో ఇలా దేవుడు గొప్పోడంట, చనిపోయిన అనుకుని ఉంటుంది, నన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు అని మొత్తానికి మనసులో ఏదో అనుకుని ఉంటుంది. అనుకొని మనం వెంబడించడం స్టార్ట్ చేసింది. అత్త, నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తా, నిన్ను వెంబడిస్తా, నీ జనమే నా జనంగా ఉంటా, నువ్వు ఎక్కడున్నా నేను నిన్ను పోషిస్తా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూతు యవ్వన వయసులో ఉంది, అనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోవచ్చు. కానీ రూతు అట్లా చేయలే. మా అత్త ఒంటరిది, నేను కూడా వదిలేసి వెళ్ళిపోతే దిక్కులేంది అయిపోతుంది, అనాథ అయిపోతుంది, ఉంటుందో పోతుందో తెలియదు, పెట్టేవాళ్ళు ఉంటారో లేదో తెలియదు, ఏ స్థితిలో ఉంటుందో తెలియదు, ఎట్లా బ్రతుకుతో తెలియదు, తెలియదు. నేనే ఆమెకు తోడుగా ఉంటా, నేనే ఆమెను పోషిస్తా, నేనే ఆమెకు సంరక్షక, ఒక కూతురులాగా నేనే ఉండి ఆమెను చూసుకుంటాను. రూతు సమర్పించుకునింది తన అత్త కోసం, హల్లెలూయా. ఒకప్పుడు ప్రయోజనం లేనిది అన్యురాలు ఇప్పుడు ప్రయోజనంగా మారిపోయింది. నిన్ను నన్ను భర్తతో కూడా ఆ మాట అనలేరు, ధైర్యం రాదు. ఏదో ఒకటి మళ్ళీ అటు వచ్చినప్పుడు క్యాన్సల్, ఇది క్యాన్సల్, ఈ ఒట్టు క్యాన్సల్. నిన్ను నన్ను మరణం కాదు, చీర కూడా విడదీయగలదు అంటారు కొందరు, క్యాన్సల్ వద్దు, హల్లెలూయా. నిన్ను నన్ను మరణం ఏంది, చిన్న సమస్య విడగొట్టేయగలదు, ప్రాణం విడగొట్టాలంట మరణం అంట. ఇంత చిన్న కారణంతో ఇన్ని కూలిపోయినట్టున్నాయి భార్యాభర్తలు, చిన్న కారణాలతో, పెద్ద కారణాలు కాదు, అంత కారణం. ఇంటికి లేటుగా ఎందుకు వచ్చినావు అనడానికి ఇడిపోయిన వాళ్ళు ఉన్నారు, చూసుకోండి. ఇంకా పప్పులో ఉప్పు ఎందుకు తక్కువ అని ఇడిపోయిన వాళ్ళు ఉన్నారు, చూసుకోండి. ఇంకా మళ్ళా వాళ్ళకు మధ్య మనల్ని, నిన్ను నన్ను మరణం తప్ప అన్నీ విడదీస్తాయి, మరణం విడదీయాల్సిన అవసరం లేదు. కానీ రూతు ధైర్యంగా ఈ మాట చెప్పింది, అంటే తన ప్రవర్తన, దేవుని మాటలు విని అందులో మార్పు, హల్లెలూయా. ఒకప్పుడు ప్రయోజనము లేనిదే అనుకుంటే వెళ్ళిపోగలదు యవనస్తురాలు, కానీ నా అత్త కోసం నేను నిలబడాల, నా అత్త కోసము ఈమెను అనాథగా వదిలిపెట్టకూడదు, ఈమెను విడిచిపెట్టకూడదు, ఈమెకు నేను తప్ప వేరే వాళ్ళు లేరు, కొడుకు లేరు, భర్త లేడు, ఇంకెవరు లేరు, ఈమెను చూసుకునే వాళ్ళు లేరు, నేను తప్ప వేరొక ఆధారం లేదు, ఈమెకు నేను అండగా నిలబడతా,
దేవుని బిడ్డలారా, ఒక యవ్వనస్తురాలు యవ్వన వయసులో ఉన్న తన అత్త కోసము పరిగ ఏరుకోవడానికి పోయిందంట. పరిగంట తెలుసా? పరిగంట తెలిసిన కోత కోసినప్పుడు కింద పడిపోయింటే చూసినారా, నేల మీద పడిపోయింది పరిగ అంటారు. దాంట్లో అవి ఎత్తుకోరు, అవి ఎత్తారు. పరిగ కోసేసి ఇంటికి కింద పడిపోయాడు. ఉదాహరణ ఒడ్లు కోసుంటారు, ఆ ఒడ్లు మిషన్లోంచి కొన్ని కింద పడిపోయి అవి ఎత్తుకోరు కదా. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే ఈ పరిగను వదిలిపెట్టేస్తారు. ఎవరైనా దిక్కులేని వాళ్ళు, అనాథలు, విధవరాళ్ళు వీళ్ళు వచ్చి ఎత్తుకొని పోయినారు. రూతు తన అత్త కోసం అంటే పరిగ ఏరుకోవడానికి కూడా సిగ్గుబల్ల. మా అత్త కోసం అడుక్కోవడానికి సిగ్గుపడ, నాకెందుకు, మా అత్తను పోషించాలి నేను అంతే అని సమర్పణతో ఉండిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రయోజనకరంగా మారాలండి మనము. అత్తగారి ఇంటికి వస్తే సీదరించుకొని ముఖం ఇట్టా పెట్టుకొని ఎంత కోపమో కొందరికి, పాపం ఎంత బాధో. అత్తగారి ఇంటికి వస్తారంటే అంటే కొంతమంది అత్తగారి ఇంటికానే ఉంటారు, కొంతమంది దూరం ఉంటారు కదా. వాళ్ళు వచ్చినప్పుడు చూడాల, వీళ్ళింట్లోనే చిన్న నరకం ఒకటి పెట్టుకో ఉంటుంది ఎప్పుడు రెడీగా. దేవుని బిడ్డలారా, ముఖం అంతా మాడిపోయి ఆమె ఎప్పుడో కొన్ని ఏళ్ళకి వస్తుంది, ఒకసారి 6 నెలలకు సంవత్సరానికి నెలకు ఒకసారి వచ్చింటుంది. ఆమెను పట్టించుకోరే అస్సలు. మా అత్తకి ఏదన్నా, లేదంటే మా మామగారికి ఏమన్నా, లేదంటే మా నాయన, ఇట్లా సొంత బంధువులను పట్టించుకోవడం వేరుగా ఉంటుంది, బయట బంధువులను పట్టించుకోవడం భర్త తరపు నుంచి పట్టించుకునే బంధువులు వేరుగా ఉంటుంది. అత్త నీకేమి ఇష్టం చెప్పు, ఈరోజు చేసి పెడతా అన్న పాపాన పోదు ఏ రోజు. కోడళ్ళు కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. ఎంతమంది కోడళ్ళు ఇట్లా 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 మాట్లాడతారు చెప్పండి. నీకు ఏ కూరనో మంచిదో చెప్పు, నేను ఈరోజు చేస్తా. ఏ చీర కావాలి చెప్పు, కొనిపిస్తా. ఏం చెప్పు, నీకేం కాదా, ఏం బాధ చెప్పు, కూర్చోబెట్టుకొని అనేవాళ్ళు ఏ రోజైనా కోడళ్ళు ఉన్నారా ఈ దినాలలో? ఈ పనికి మాలింది ఇప్పుడే వచ్చి సచ్చింది దరిద్రం అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏం చేద్దాం? దేవుని బిడ్డలారా, ఏది విత్తుదామో అదే కోస్తాం. ఆదరణ విత్తితే ఆదరణే వస్తుంది, కనికరం విత్తితే కనికరమే వస్తుంది, దయ విత్తితే దయే వస్తుంది. లేదు ఇట్లాంటి మాటలు వింటే అట్లాంటివే ఎనికి వస్తాయి. రూతు దయగల మాటలు చెప్పింది, దయనే కోసుకునింది. మనము నిష్ప్రయోజకులమే, కానీ ఇప్పుడు ప్రయోజనకరంగా మారాలి మన కుటుంబాలకు. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారిపోదుము గాక. ఆమె నీ గురించి మీ అత్తగారు సాక్ష్యం చెప్పాలి, మీ మామగారు సాక్ష్యం చెప్పాలి, మీ తోడుకోడలు ఏమంటారు వాళ్ళు, తోడుకోడలు సాక్ష్యం చెప్పాలి. ఇంకా ఏమంటారు వాళ్ళు, బంధుత్వం అంతగా తెలియదు వరుసలు, వాళ్ళు చెప్పాలా. ఎవరు? ఆడపడుచులు, ఆడళ్ళు సాక్ష్యం చెప్పాలా. వాళ్ళు మీ గురించి సాక్ష్యం చెప్పాలా. పురుషులు అయితే పాపం బంధువుల గురించి ఏం పెట్టుకోరు కాబట్టి వాళ్ళు ఉండేదంతా ఏం ఇట్లాంటివి పెట్టుకోరు. వాళ్ళ బంధువులు వచ్చినా, మీ బంధువులు వచ్చినా, స్త్రీల బంధువులు వచ్చినా, ఎవరు వచ్చినా ఒకటే రకంగానే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒకటే రకంగానే ఉంటుంది, వీళ్ళే అటు ఇటుగా హ్యాండిల్ చేస్తాడు. అటు ఉండకోకుండా ఉండాలి. ప్రయోజనకరంగా మారుదుము గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ప్రయోజనకరంగా మారాలంటే దేవుడు చెప్పిన మాటలు తన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు రూతు ఎట్లునింది? ప్రయోజనకరంగా ఉంది. రాహాబు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. రెండో విషయం అంట, ఒక సేవకునికి సేవకు మనం ప్రయోజనకరంగా ఉండాలి. ఎవరికి? ఒక సేవకునికి సేవకు, పరిచర్యకు, సంఘాన్ని మనము ప్రయోజనకరంగా ఉండాలి. పౌలు సాక్ష్యం చెప్తానంటే, ఇతను నా ప్రాణము వంటి వాడు ఆయన. సేవకునికి, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఒక సేవకునికి ఎట్లా కావాలా? ఒక విశ్వాసి సంఘ సభ్యుడు, సంఘములో ఉన్న వ్యక్తులు ఒక సేవకుడు ఏ సాక్ష్యం చెప్పాలో అతని కోసం తెలిసిన, ఇతడు నా ప్రాణము వంటి వాడు ఆయన, ఇతడు నా ప్రాణం. ఒక సేవకుడు తన విశ్వాసి గురించి సాక్ష్యం చెప్పాలా, ఇతడు నా ప్రాణము, ఇతడు నా ప్రాణం అని ఒక సేవకుడు ఒక విశ్వాసి గురించి చెప్పాలి. ఈ రోజుల్లో ఒక సేవకుడు ఒక విశ్వాసి గురించి ఈ మాట చెప్పలేడు. ఒక విశ్వాసి ఒక సేవకుడు ఒక విశ్వాసి గురించి ఈ సాక్ష్యం చెప్పలేడు. సేవకుడు మటుకు ఒక విశ్వాసి గురించి ఒక విశ్వాసి సేవకుని గురించి చెప్పగలడు.
మా సేవకుడు మంచోడు, మా సేవకుడు మమ్మల్ని ప్రేమిస్తాడు బాగా, మా సేవకుడు మా కోసం ఏదైనా త్యాగం చేయగలడు, మా కోసం యాడికని రాగలడు, ఇట్లా సాక్షి చెప్ప. మీకోసము ఒక సేవకుడు ఈ మాట సాక్ష్యం చెప్పగలడా? సంఘానికి, సేవకునికి, పరిచర్యకు ప్రయోజనకరంగా ఉండాలండి విశ్వాసులు. ప్రాణం వంటి వాళ్ళగా ఉండాలంట సేవకునికి. ఇతడు నా ప్రాణం, ఇతడు నా ప్రాణం లాంటోడు, ఇతను నేను ఏదైనా అప్పగించగలను, ఇతను ఏమైనా చేయగలడు, నా మాటకు ఎదురు చెప్పనివాడు, నా మాటకు లోబడేవాడు, నేను ఏం చెప్తే తూచా తప్పకుండా పాటించేవాడు అని చెప్పగలగాలి ఒక సేవకుడు ఒక సంఘంలో ఉన్న విశ్వాసి గురించి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11, 12, 13 చదవండి. దేవుని 6వ అధ్యాయం 2వ కొరింథీ చదువు. 2వ కొరింథీ 6వ అధ్యాయము 11, 12, 13 చదువు నాన్న. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నా, మా హృదయము విశాలపరచబడి ఉన్నది, విశాలంగా ఉంది, విశాలపరచబడింది. మీ ఎడల మా అంతఃకరణములు అంటే మా హృదయము, మా ఊహలు సంకుచితమై ఉండలేదు, ఇరుకుగా ఉండలేదు. అమ్మలారా ఎలారా, మీ అంతఃకరణమే, మీ హృదయాలే, మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది, తక్కువగా అంటే ఇరుకుగా ఉంది. ఎందుకని చదువు. మీ ఎడల మాకున్న అంతఃకరణములు ప్రతిఫలముగా మీరు మీ హృదయములను 7:2 చదవండి ఒకసారి. మనుషులు మీ హృదయములో చేర్చుకొనుడి. ఎవరిని? మమ్మును మీ హృదయములో చేర్చుకోండి. మమ్ములు అంటే ఎవరు? మమ్మలను మీ హృదయంలో చేర్చుకోండి. ఎవరు మమ్మలంటే? సేవకుడు. ఇదే సేవకుడు సంఘముతో మాట చెప్తాడు. సంఘమా, మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి. చాలు. సంఘము ఒక సేవకుడిని హృదయంలో చేర్చుకోవాలి. ఒకటి, సంఘము సేవకునికి, సంఘము విశ్వాసులు ప్రాణములాగా ఉండాలా. రెండోది, సేవకుని విశ్వాసుల హృదయంలో చేర్చుకోవాలి. అదేందన్నా, దేవుణ్ణే కదా హృదయంలో చేర్చుకున్నది, సేవకుని కూడా చేర్చుకోవాలన్నా? అంటే దేవుణ్ణే కదా సేవకుని హృదయంలో పెట్టుకోవచ్చా? కొంతమంది ఉన్నారు బోధకులు, వాళ్ళ వల్లనే చెడిపోయింది సంఘాలన్నీ. అతి బోధలు చేస్తారు కొందరు. బైబిల్లో లేంటి బోధలు కొన్ని తీసుకొచ్చి సంఘం మీద రుద్దుతారు. సేవకునికి అంత ప్రిపేర్ చేయాల్సిన అవసరం లే, సేవకుని అంత గణపరచకూడదు, సేవకుని అంత నెత్తి మీదకి ఎక్కించుకోకూడదు, సేవకుని అంత ప్రేమించకూడదు. ఇంక ఎవరినిరా నువ్వు ప్రేమిస్తావు? దయ్యాన్ని ప్రేమిస్తావా? లోకంలో ఉండే వాళ్ళని ప్రేమించుకోపో. ఎవరిని ప్రేమిస్తావు? సేవకుని ప్రేమించుకోకుండా. సేవకుని కోసం ప్రాణం పెడతాడు, సేవకుని కోసం పరిగెత్తాడు, ప్రార్థన చేస్తాడు. నీకు బాగలేకుండా తనకు బాగలేనట్టుగా ఫీల్ అవుతాడు. మళ్ళీ సేవకుని కాకోకుండా బేటోళ్ళని చేర్చుకో హృదయంలో, సకల దరిద్రం తెచ్చిపెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుణ్ణి విశ్వాసులు తమ హృదయంలో చేర్చుకోవాలంట. ప్రాణములాగా ఉండాలంట ఒక విశ్వాసి సేవకునికి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. చాలా మంది సేవకులు అంటే మాలాంటోడేలే అనుకుంటారు. కాదు, సంఘములో నుంచి సేవకుని ప్రత్యేకపరుస్తాడు, సపరేట్ చేస్తాడు, వేరుపరుస్తాడు. ఎప్పుడైతే సంఘములోంచి సేవకుని వేరు చేస్తాడో, సేవకుని మనసు ఇక మీద కుటుంబం మీద ఉండదు, వ్యాపారాల మీద ఉండదు, భాగభోగ్యాల మీద ఉండదు, సుఖ సౌఖ్యాల మీద ఉండదు. ఎవరి మీద ఉంటుంది మనసు? సంఘం మీదనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పక్క తండ్రికి బాగలేదు, ఒక పక్క సంఘములో సభ్యునికి బాగలేదు. సేవకుడు ఈ తండ్రి కన్నా విశ్వాసికి మొదటి స్థానం ఇస్తాడు. సేవకునికి, ఒక సంఘంలో ఒక వ్యక్తికి బాధ ఉంది,
ఒక వ్యక్తి ఏ విషయానికి బాధపడుతున్నాడు, తనకు సేవకునికి బాధ ఉంది, ఈ బాధ మర్చిపోతాడు. ఈ బాధను పక్కన పడేసి ముందు నా విశ్వాసుల బాధ, నా పిల్లల బాధ చూడాలి, వాళ్ళ బాధను చూసుకోవాలి. ముందు వాళ్ళు ఏం బాధపడతారు, ఎందుకు బాధపడుతున్నారు, ఈ బాధ మర్చిపోయింటాడు. డబ్బు లేదో, తిండి లేదో, లేకుంటే ఏదైనా ఇబ్బందులలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వ్యాధులలో ఉన్నారు, ఇవన్నీ పక్కన పెట్టేసి సంఘము మీద మనసు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మనకు ఒక సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలంటే, సంఘము ఆశీర్వదించబడాలంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే సేవకుని విశ్వాసులు హృదయాలలో పెట్టుకోవాలి. హృదయాలలో పెట్టుకోకపోతే సంఘానికి, ఒక వ్యక్తికి క్షేమాభివృద్ధి కలగదు. క్షేమాభివృద్ధి ఒక వ్యక్తి అభివృద్ధి పొందకపోవడానికి కారణాలలో ఒక కారణము సంఘము సేవకుని ప్రేమించక, సంఘము సేవకుని హృదయంలో చేర్చుకోక, సంఘము సేవకుని తండ్రిలాగా భావించలేక, అందుకనే చాలా మంది క్షేమాభివృద్ధి చెందలేకపోతున్నారు. నార్మల్ వ్యక్తిగా చూస్తే నువ్వు క్షేమాభివృద్ధి చెందలేవు, నీకు ఆశీర్వాదం రాదు, నువ్వు అభివృద్ధి చెందలేవు. నువ్వు సేవకుని ఎట్లా ఒక తండ్రిగా భావించాలా, హృదయంలో పెట్టుకోవాలా, నీవు ప్రాణములాగా భావించాలా తల్లి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదవండి, ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదువునానా. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. సేవకుని మాటకు లోబడితేంట, సేవకుని మాటకు లోబడితే మనం ఆశీర్వదించబడతాం. ఒక సంఘం ఆశీర్వదించబడాలంటే సేవకుని మాటకు లోబడాలి. సేవకుని దుఃఖపరచుకోకుండా సేవకుని మాట వింటే ఆ సంఘము, ఆ వ్యక్తి దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. దేవుని బిడ్డలారా, సేవకునికి సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి సేవకునికి ప్రయోజనకరంగా ఉండాలి. ఒక సేవకుని చేతిలో ఒక సైనికుడు లాగా ఉండాలి. ఒక విశ్వాసి సేవకుని చేతిలో సైనికుడు లాగా ఉండాలి, ప్రతి విశ్వాసి ఎప్పుడు చెప్పినా యుద్ధానికి సిద్ధమైన సైనికుడు ఏ విధంగా ఉంటాడో, ఒక విశ్వాసి కూడా సంఘానికి, సేవకునికి అట్లా తయారైపోవాలా. వెనకల ఒక సైనికుని లాగా ఉండాలా ఒక విశ్వాసి. హల్లెలూయా. అప్పుడు ఆ విశ్వాసి ప్రయోజనకరంగా ఉన్నాడని అర్థం. ఆ విశ్వాసి, ఆ బిడ్డ, ఆ సంఘస్థుడు ప్రయోజనకరంగా ఉన్నాడని అర్థం. సొంత సేవ, సొంత ఆత్మీయంగా ఎదగలేరు. అందుకని దేవుడు ఒక నాయకుడిని పెడతాడు. ప్రతి దండుకు ఒక నాయకుడిని పెడతాడు. ఉంటారు కదా, సైన్యానికి ఒక నాయకుడు ఉంటాడు, కూలి పని చేసుకునే వాళ్ళకు ఒక నాయకుడు ఉంటాడు కదా. కూలి పని చేసుకునే వాళ్ళకి ఎవరు నాయకుడు? మేస్త్రి ఉంటాడా? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నాయకుడు. సంఘానికి కూడా ఒక నాయకుడు పెట్టింటాడు. అతన్ని లేదు మా సొంత ప్రయత్నాలు చేసుకుంటాం అనుకుంటే ఆశీర్వాదం ఉండదు. మీరు మీ కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉండాలా, మీ బంధువులకు ప్రయోజనకరంగా ఉండాలా, మీ కుటుంబ సభ్యులకు ప్రయోజనకరంగా ఉండాలా. రెండోది, మీ సేవకునికి, సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన మాటకు, సేవకుని మాటకు లోబడుతూ ఉండాలి. సేవకుని మీ హృదయంలో చేర్చుకోవాలి. సేవకుడు మీ గురించి సాక్షి చెప్పాలా, నా సంఘము ప్రాణం వంటిది, నా బిడ్డ పలాని బిడ్డ నాకు ప్రాణము లాంటాడు అని మీ గురించి సాక్ష్యం చెప్పేంతగా ఆత్మీయ స్థితిలోకి మీరు ఎదగాల. అలాగే ఎదుగుదురుగాక, అలాగే ఫలించుదురుగాక. ఆఖరిగా కుటుంబాలకు, బంధువులకు, మన కుటుంబ సభ్యులకు ప్రయోజనకరంగా ఉండాలా. సేవకునికి, సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలా. మూడోది, దేవునికి ప్రయోజనకరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మనము ప్రయోజనకరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా,
మనల్ని రక్షించుకునింది, మనల్ని సృష్టించింది, మన కోసం తన ప్రాణం పెట్టింది, మనల్ని పోషించేది, మనల్ని బ్రతికించేది దేవుడు. కాబట్టి దేవునికి మనం ప్రయోజనకరంగా, దేవుని కోసం మనం ప్రయాసపడే వాళ్ళగా ఉండాలి, దేవుని కోసం కష్టపడే వాళ్ళగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2:21 ఉంటుంది, అందరూ తమ సొంత కార్యములే చేయుచున్నారు కానీ. ఫిలిప్పీ పత్రిక 2:21 చదవండి. ఫిలిప్పీ 2:21 అదేనా? అందరూ తమ సొంత కార్యములే యేసుక్రీస్తు కార్యములను చూడరు, దేవుని పనులను చూడరు. అందరూ తమ సొంత కార్యాలే, లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అందరూ వాళ్ళ పనులలో బిజీ అయిపోయినారు. ఫుల్ బిజీ పర్సన్స్, చాలా బిజీ అయిపోయినారు మనుషులు. అందరూ తమ సొంత పనులలో బిజీగా ఉండిపోయినారంట అందరూ. ఒక్కరు కూడా దేవుని కార్యము, దేవుని పని చేసేవాళ్ళు లేరని దేవుడు చెప్పుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాపిస్తున్నాడు. అందరూ తమ సొంత కార్యాలు చేస్తున్నారు. దేవుని పని చేసేవాడు ఎవరు? దేవునికి మనం ప్రయోజనకరంగా ఉండాలి. ఉన్నామా లేదా? దేవునికి మనము ప్రయోజనకరంగా ఉన్నామా? మనం దేవునికి పనికొచ్చే వాళ్ళమా లేదా? మనం దేవునికి ఉపయోగపడతామా? మనం దేవునికి ఉపయోగపడగలమా? దేవుని ప్రయోజనకరంగా ఉన్నామా? ఓకే, ఈ బిడ్డ నాకు ప్రయోజనకరంగా, ఈయన పుట్టించినందుకు, బ్రతికిచ్చినందుకు, కాపాడినందుకు, రక్షించినందుకు, నేను ప్రాణం పెట్టి కొన్నందుకు ఈ బిడ్డ నాకు ప్రయోజనమే. ఒక వస్తువు కొంటాం, ఖర్చీపు కొంటాం, ఖర్చీ పనికి రాకోకుంటే ఇంత కొని దేనికి అంటాం కదా, అవునా కదా? పనికి రాకోకుంటే దీనికి కూడా ఒక ప్రయోజనం ఉంది. ప్రతి దానికి ఒక ప్రయోజనం ఉంది. ప్రయోజనం లేనిదంటే ఏది లేదు. అన్నీ పనికి రావాలనే, మనకు పని చేయాలనే, మనకు ఉపయోగపడాలనే మనం తెచ్చుకుంటాం, కొనుక్కుంటాం, విలువ పెట్టి కొంటాం కదా. దేవుడు కూడా మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఏం విలువ పెట్టి కొన్నాడు దేవుడు మనల్ని? తన రక్తము పెట్టి మనల్ని కొన్నాడు. తన రక్తముతో, తన ప్రాణముతో మనల్ని కొన్నాడు. ఆయన ఊపిరి పోసి మనల్ని సృష్టించినాడు. మరలా మనకు మహిమ ఇవ్వబోతున్నాడు, పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు, నిత్య రాజ్యము, నిత్య ఆనందము, నిత్య మహిమ ఇవ్వబోతున్నాడు. అయితే మనం ఇంత చేసిన దేవుడు మనము ప్రయోజనకరంగా లేకపోతే, నా బిడ్డను ఇంతగా రక్తం పెట్టి, ప్రాణం పెట్టి, ఊపిరి పోసి కాపాడి ఇంత చేసిన ఈ బిడ్డ నాకు ఏ దానికి ప్రయోజనకరంగా లేడు, దేవుడు బాధపడతాడు కదా. మనం దేవునికి ప్రయోజనకరంగా ఉండాలి. ఏం ప్రయోజనం? దేవునికి మనం ఏ రకంగా ప్రయోజనకరంగా ఉన్నాం? మనమే ఒకసారి ప్రశ్న వేసుకో. నా వలన దేవునికి ఏం ప్రయోజనం? నా వల్ల దేవునికి ఏం ఉపయోగం? నా వల్ల నా ప్రభువుకు, నా వల్ల నా రక్షకునికి, నా వల్ల ఏం ప్రయోజనం కలుగుతా ఉంది? ఆలోచించుకోవాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలా? ఏం ప్రయోజనం అంటే, ఏం పని చేయగలం? ఏ విధంగా ప్రభువుకు మనం ఉపయోగపడగలమంటే, సువార్త చేస్తాం. ఒకటి, పరిశుద్ధంగా దేవునికి సాక్షిగా బ్రతకాల. దేవుని నామానికి మహిమ ఎట్టొస్తుంది? దేవుడు మన ప్రభు ఏ విధంగా మహిమపరచబడతాడు? మన ప్రభు ఏ విధంగా పొగడబడతాడు? మన ప్రభు పేరు ఏ విధంగా గొప్ప చేయబడుతుంది అంటే, మనము బ్రతికి చూపించాల. మనము యేసును నమ్మినప్పటి నుంచి, యేసు ద్వారా మనం పొందిన మార్పును బట్టి, మనం లోకములో, మన కుటుంబాల్లో, మన బంధువుల దగ్గర మనం బ్రతికితే, ఆ బ్రతుకును బట్టి దేవునికి మహిమ వస్తుంది. అప్పుడు అంటాడు, ఏయ్ దేవదూతలారా, ఈ బిడ్డను కొన్నందుకు, ఈ బిడ్డను రక్తంతో కడిగినందుకు, ఈ బిడ్డ నా ప్రాణం ఇచ్చినందుకు, ఈ బిడ్డ నాకు ప్రయోజనకరంగా ఉంది. ఎందుకు ప్రభువా? అరే నా గురించి చూడరా, వాళ్ళు ఎంతమంది పొగుడుతున్నారు, ఇలా దేవుడు గొప్ప దేవుడు అని. చూడరా నా బిడ్డ ఎట్లా బ్రతుకుతాందో, ఎట్లా బ్రతుకుతాన్నాడో అని దేవదూతల మధ్య మనల్ని సాక్ష్యం చెప్తాడు. మనం ప్రయోజనకరంగా ఉండాలంటే, ఒకటి, మనకిచ్చిన దేవుడి సాక్ష్యాన్ని, పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకోవాలా. రెండోది, సువార్త చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త చేస్తా. ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన పని ఏంటంటే సువార్త చేయడం. సువార్త చేస్తూ ఉండాలి, సువార్త ప్రకటిస్తూ ఉండాలి. కొంతమందినైనా మార్చాలి మనం. కొంతమంది చెడిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, పతనం అయిపోయారు, అన్యజనులు, విగ్రహారాధికులు, తాగుడుపోతులు, వీళ్ళందరినీ మార్చాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టినాడు. మనల్ని దేవుడు అందుకే కొనుక్కునింది, మనల్ని దేవుడు అందుకే ఏర్పరచుకునింది. ఎఫెసీ పత్రికలో ఉంటుంది 6వ అధ్యాయంలో 6:15 సువార్త అను జోడులు, చదువు.
సిద్ధ మనసు అన్న జోడులను పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సులు జోడు తొడుక్కొని నా చాలు. హల్లెలూయా. ఏ ఎట్లా సిద్ధంగా ఉండాలంట? దేనికి సిద్ధపడాలా? సువార్త ప్రకటించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలంట. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు సువార్త చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలా. సువార్త అంటే లెక్కనే లేదనుకో, నువ్వు దేవునికి ప్రయోజనం లేనట్టే. నువ్వు సువార్త ప్రకటించడానికి ఎప్పుడు సంసిద్ధత, మనసు నడుము కట్టుకొని ఉండాలి, జోళ్ళు తొరుక్కొని ఉండాలంట. ఎప్పుడు సువార్త అంటే ఈ పాస్టర్ నాకు ఏమీ లే, అసలు ఈ పాస్టర్ నాకు ఇంకా ఏం పనిలే, ఇంకా అంటే సువార్త అంటాడు, అంటే ప్రార్థన అంటాడు. ఏందో ఈయనకు అసలు, ఈయనకంటే పనిలే, మాకు కూడా పనిలే, ఈయనకంటే పనిలే, మాకు కూడా పనిలే. అదేం పెట్టారా? సువార్త అంటేనే ఎప్పుడు అంటే సువార్త అదేమద్దురా, నాకు ఇంటికాడ పనింది రాబా అని పిలిచిపోయేవాళ్ళు కొందరు. సువార్త లేదేం లేదు, ఈరోజు నేను అడిగిపోవాలి ఇడిపోవాలి, రా పోదాం రా అనేవాళ్ళు కొందరు. మేసే గాడిదని కొన్ని గాడిదలు ఉంటాయంట, మేసే గాడిదని ఆడ కూస్తూ ఉంటుంది. అది గాడిద, దానికి ఏం పని ఉండదు, అది తిని నిమ్మలంగా ఉంది. ఈ తినే గాడిదని తిన్నీదు, ఆ నుంచి అరుస్తాంటే నువ్వు రా, ఇంకా రా, ఏం తిన్నావు రా అని. ఇది ఆకలి తీరదు, ఏం కాదు. అట్ట కొన్ని ఉంటాయి అన్నమాట. అంతే, వీళ్ళు చేయరు, చేసేవాళ్ళను చేయనీరు. సరే చేసేవాళ్ళని, సరే నువ్వు చేయి, నీకోసం ప్రార్థన చేస్తాను, నువ్వు వెయిట్ చేస్తావు, నువ్వు పని నువ్వు చేయొద్దు, నువ్వు రావాల్సిందే, నువ్వు సావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని ఎప్పుడు సువార్త అంటాను, దేవుని పని అంటాను పరిగెత్తాలి, అది దేవునికి ప్రయోజనకరం. దేవుడు అప్పుడు నేను అంటాడు, ఈ బిడ్డ నాకు ప్రయోజనకరంగా ఉంది, దేవునికి ఉపయోగకరంగా. పరిచర్య విషయంలో, సంఘం విషయంలో, బలహీనులమైన వారిని బలపరిచే విషయంలో, మందిర విషయంలో, ఏ పనులైనా సరే ప్రయోజనకరంగా ఉండాలి, దేవునికి ఉపయోగకరంగా. మునుపు ఈ ఒనేసిము అనే వ్యక్తి మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. మనం కూడా దేవుని కోసము ప్రయోజనకరమైన వ్యక్తులుగా, దేవునికి ఉపయోగపడిన వ్యక్తులుగా ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రార్థన.